హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ 5 ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. ఈరోజు వచ్చేసి ఆ గుడ్డుది పోయింది కదా, ఆ తర్వాత వీళ్ళు మాట్లాడుకోవడం సంభాషణలు అయ్యి ఇలా బయటికి రానియకూడదు, తను సంజన గారిని 2 రోజుల దాకా ఇంట్లోకి రానియకూడదు అని చెప్పి, ఆ తర్వాత మనీష్ గారు వీళ్ళు భరణి గారి గురించి కానీ తనుజ గారి గురించి మాట్లాడడం, అలాగే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇది టెనేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు భరణి గారు వాళ్ళు మాట్లాడుతారు అన్నమాట. అంటే వాళ్ళు ఒక నైట్ ఒక సంభాషణ జరుగుతుంది, వాళ్ళకి గ్రూప్ డిస్కషన్. నామినేషన్స్కి వాళ్ళు సెలబ్రిటీస్ అందరూ నామినేట్లోకి రావడానికి కావాలని అందరినీ నామినేషన్లోకి తీసుకొని వచ్చారు, వాళ్ళు అది కావాలని ప్లాన్ చేసింది అని వాళ్ళు మాట్లాడుకుంటే ఆ విషయము వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు అడుగుతారు అన్నమాట మర్యాద మనిషి, ఆ విషయం ఎవరికి తెలిసి ఎవరు చెప్పారు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేసుకునేటప్పుడు ఇది సంజన గారిని అడిగితే ఏమో తనుజ చెప్పిందేమో అంటే సునీల్ శెట్టి లేచి అరుస్తాడు, ఎప్పుడు తనుజానేనా, అన్నిటికీ తనుజానేనా, ఏం అవసరం మిగతా వాళ్ళు లేరా, అందరిని అడగండి అని చెప్పి అరుస్తాడు. అక్కడ నాకు బాగా నచ్చాడు సునీల్ శెట్టి గారు, ఎందుకంటే ప్రతిసారి తనుజ గారి మీనే పడతారు, కానీ అసలు చెప్పేది రీతు చౌదరి అన్నమాట. అది మనకు లైవ్లో చూపిస్తారు, ఎపిసోడ్లో చూపించలేదు. అటు ఇక్కడ విషయాలన్నీ చేరేస్తుంది. అక్కడికి భరణి గారు అడిగితే రీతు చౌదరి అంటది, నేను ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చి ఇండివిజువల్ కానీ అంటే అప్పుడు భరణి కూడా అంటాడు, అందరు ఇక్కడ ఇండివిజువల్ గేమ్ ఆడుతాడు, నేను కూడా ఇండివిజువల్ గేమే ఆడతానని చెప్పి అరుస్తాడు. ఆ తర్వాత వచ్చేసి అదే కామనర్స్ ఉన్నారు కదా, ఆ ఓనర్స్ వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు అన్నమాట, వీళ్ళకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి. మర్యాద మనిషి చాలా ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటే దానికి వీళ్ళు శ్రీజ ప్రియా ఒప్పుకోరు. వాళ్ళకి డిఫరెన్స్ ఉంటున్నప్పుడు గొడవలు అయితే మీరు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు ఇదంటే వీళ్ళు గొడవ పడతారు, నిన్ను ఎవరు చూడట్లేదు, ఒక ఒపీనియన్ తెలుసుకోండి అది ఇదని చాలా గొడవ అవుతుంది అన్నమాట. లైవ్లో అయితే చాలా పెద్ద గొడవ అవుతుంది, ఎపిసోడ్లో అంత వేయలేదు. ఆ తర్వాత ఇమానీలు కామెడీ చేయడం కానీ అదంతా చాలా బాగుంది. ఆ తర్వాత సంజన గారిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి బిగ్ బాస్ గారు చాలా మంచిగా ఎలివేషన్స్ ఇస్తారన్నమాట, అలాగే చాలా బాగా మాట్లాడతారు. తనని కెప్టెన్ని చేసి తనను ఒక నలుగురిని ఎంచుకోమంటారు. కాకపోతే ఇక్కడ నాకు నచ్చలేదు, తను ఎంచుకున్న విధానం రియల్గా నాకు నచ్చలేదు. తను ఏమంటారంటే నాకు వీళ్ళు క్లోజ్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు, అందుకే ఎంచుకుంటున్నాను. డెమోన్ పవన్ మొహం మీద తిట్టి సిగ్గులేదు ఆమెను ఇంట్లోకి రానియకండి అంటే అతన్ని ఎంచుకుంది ఆమె. అలాగే హరీష్ గారు ఏదో బాగా మాట్లాడిన అతన్ని ఎంచుకుంది, అదేదో నాకు అర్థం కాలే. కానీ అందరూ శ్రీజ కెప్టెన్ అయింది అంటే నేను ఫస్ట్ చాలా మంచిగా అనుకున్నాను, అది సంజన గారు కెప్టెన్ అయింది, ఫస్ట్ లేడీ కెప్టెన్ అందరూ సంజన గారిని ఎక్కించారు. కానీ సంజన గారు ఆడి గెలిచాడు, తను ఆడి గెలవాలి. శ్రీజ ఆడి గెలిచి ఆమెను గెలిపించింది, కాబట్టి అది గెలుపు శ్రీజకు వస్తుంది. ఎందుకంటే రేపు పక్క వీళ్ళు కామనర్స్ అందరూ వేలెత్తి చూపిస్తుంది. ఆల్రెడీ గొడవ జరిగింది, ఇమానియల్కి మర్యాద మనిషికి గొడవ జరిగింది, కావాలని రాంగ్ డిసిషన్ అంటే డిమాండ్ పవర్ని వేరే వ్యక్తులు ఇద్దరు వాళ్ళు తాకాలి. అంటే అది రెడ్ పడినప్పుడు సీలలు పట్టుకోకూడదు, గ్రీన్ పడ్డప్పుడే పట్టుకోవాలి. మిగతా ఇద్దరికి చెప్పాడు మర్యాద మనిషి, కానీ ఇమానియల్కి మాత్రం చెప్పని కూడా చెప్పాలి. అతనికి ఏం తెలుసు, అతనికి వెళ్ళమనగానే వెళ్ళి తీసేయడం అని చెప్పారు. అలా తీసేస్తే మీరు ఫౌల్ ఆడారు, నేను మిమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తున్నా అని చెప్పి కూడా తను క్లియర్ అడుగుతుంది, సార్ మీరు నాకు చెప్పలేదు, మీరు మిమ్మల్ని సంచాలకంగా పెట్టిందే అందుకు. డిమాండ్ పవన్కి చెప్పాడు, ఇంకో కంటెస్టెంట్స్ కూడా చెప్పాడు, కానీ ఇమాన్యుయల్కి మాత్రం చెప్పాలి. ఎందుకంటే అతనికి భరణి కానీ ఇమాన్యుయల్ నచ్చాడు, మెయిన్ భరణి నచ్చాడు, భరణి గెలవకూడదు, అందుకే ఓడియాలి. అది గోడకు ఉంటాయి సీలలు, అవి పట్టుకొని నించోవాలి, మనిషి కింద కాలు పెట్టకూడదు. అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు, మనిషి కింద కాలు పెట్టకూడదు, దాంతో ఎలిమినేట్ చేసి కాలు కింద పెడితే ఎలిమినేట్ చేయదు. కానీ ఈయన కొత్త రూల్స్ పెట్టాడు అన్నమాట, ఇలా గ్రీను రెడ్ పడితే ఇలాని. సరే డిమాండ్ పవన్కి చెప్పారు, ఇంకో కంటెస్టెంట్ చెప్పారు, ఇమాన్యుయల్కి ఎందుకు చెప్పలేదు? నా బాధ్యత కదా, నీ బాధ్యతే కదా, నువ్వు ఇద్దరికి చెప్పినావు, ఇప్పుడు ఇమాన్యుయల్కి కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏది సీల తీయాలా, అది ఏదనేది తొందర ఆలోచించుకోవాలి. వాళ్ళ ఆలోచనలో పైకి చూడు, ఎందుకంటే అది పైకి ఉంటుంది సైడ్కి, అది ఎలా చూసుకుంటూ పోతారు. ఇప్పుడు నువ్వు ఉన్నది సంచాలకుగా, అందుకే నువ్వు ఆపి తప్ప ఇమాన్యుయల్ గారు ఇంకా టైం కాలేదు ఆగండి అన్నారు. లేకపోతే గ్రీన్ పడ్డప్పుడు ఎలో చేయొచ్చు కదా, ఎందుకు రెడ్ ఉన్నప్పుడు ఎలో చేస్తున్నారు మీరు? అంటే రెడ్ ఉన్నప్పుడు ఎలో చేసి నువ్వు గ్రీన్ పడకముందే తీసుకున్నట్టు అక్కడ డిమాండ్ పవన్కి ఆపాడు, పట్టుకుంటే ఆపి కాదు ఇంకా కాలేదు అని ఆపినాక తీశారు. అలాగే ఈయన అంటాడు హరీష్ గారు, మీరు కామనర్స్ సెలబ్రేషన్ మీరు తేడా చూపిస్తున్నారు, దమ్ముంటే మా మీద గెలవండి,
మేము గెలిచి చూపిస్తాం, మీకు ఏమీ తెలియదు అని అంటాడు. అక్కడ ఎక్కడ అన్నాడు? వాళ్ళిద్దరికి మీరు చెప్పారు, నాకు చెప్పలేదు, మీరు బయాసుడ్ చేస్తున్నారు అంటే అక్కడ ఆ ఇద్దరు సెలబ్రిటీ కూడా ఉన్నారు ఒకళ్ళు, అదನ್ನು కలిపే అన్నాడు. ఇప్పుడు కామనర్స్ సపరేట్ మీరు చేసింది అదే. అక్కడ సెలబ్రిటీస్ 3 ఉన్నారు, కామనర్స్ 2 ఉన్నారు. ఆ ఇద్దరు కామనర్స్ది అస్సలు టచ్ చేయదు, ఓన్లీ వచ్చి సెలబ్రిటీవే తీస్తున్నారు. వై వాళ్ళది ఎందుకు తీయలే? ఏం మీకు భేదాలు లేనప్పుడు తీయచ్చు కదా. ఇప్పుడు శ్రీజ గారు వచ్చారు, సంజన గారి కోసం ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు? ఆమె ఒక మాట అంటది, వాళ్ళు సోఫాలో కూర్చొని గ్రీన్ అండ్ రెడ్ పట్టుకోవాలి పర్సన్స్ వచ్చినప్పుడు. సంజన ఏమంటుందంటే, ఇలా శ్రీజ వచ్చినప్పుడు నాకు తెలుసులే మీరు వాళ్ళనే ఎంచుకుంటారు, అందుకే నేను రెడ్ పట్టుకుంటాను అంటే, లేదు మీరు గ్రీన్ పట్టుకోండి అని చెప్పి శ్రీజ అప్పుడు మారుస్తుంది. సరే, కానీ మార్చిన నిజాయితీగా గేమ్ ఆడుతుంది, గెలిపిస్తుంది, అది ఒక ఎత్తు. అయితే ఈయన మర్యాద మనిషి గారు గుంట నక్కుతో సమానం. నిజంగా బిగ్ బాస్ ఇతన్ని సంచాలకుగా పెట్టి మంచి పని చేసి ఆయన ఫుల్ బయాసుడు అన్నమాట. ఇంత వ్యతిరేకంగా పాప ఇమాన్యుల్కి అయితే ఫుల్ అన్యాయం జరిగింది. రేపు శనివారం నాగార్జున గారు వీడియో వేసి క్లాస్ పీకపోతే వీళ్ళు ఏదో పెద్ద పెద్ద గొప్పోళ్ళు ఏదేదో ఆడొచ్చినాం అనుకుంటున్నారు. ఇప్పటికైతే ఇది జరిగింది. కెప్టెన్ అయితే సంజన గారు అయితే అయిపోయారు, శ్రీజ ఆడింది. సంజన గారు గేమ్ ఆడలేదు, శ్రీజ ఆడి గెలిపించింది. కాబట్టి శ్రీజ గారికి క్రెడిట్ పోతుంది పక్కా 100%. అలాగే రేపు వీళ్ళు మళ్ళీ ఆ విషయంలో కూడా గొడవ చేసుకుంటారు, మా కామనర్స్ గెలిపించారు, మీకు అంత సత్తా లేదు, అది ఇదని గొడవ చేసుకుంటారు. ఆల్రెడీ హరీష్ గారు రంగులు బయటపడ్డాయి, ఎవరు రంగులు ఆయన బయటపడుతున్నాయి రంగులన్నీ. ఓవరాల్ అయితే ఎపిసోడ్ చూస్తే నాకు మర్యాద మనిషి నచ్చలేదు. అలాగే సంజన గారు అయితే చాలా కంటెంట్ ఇవ్వడంతో బిగ్ బాస్ గారు బాగా మెచ్చుకున్నారు. అలాగే ఏ పర్సన్స్ అయితే మన ఇంట్లోకి రావద్దని బ్యాన్ చేసి ఇప్పుడు ఆమె కెప్టెన్ ఇంట్లోకి వస్తుంది, వాళ్ళ మొహాలు మాడిపోతాయి. ఆల్రెడీ వాళ్ళు ఆ నిర్ణయాన్ని మార్చేసి మీరు ఇంట్లోకి రండి అన్నారన్నమాట. కాకపోతే సంజన గారు ఏం చేస్తున్నారు, నాతో వీళ్ళు బాగుంటుండ్రని చెప్పి వాళ్ళతో క్లోజ్ ఉంటున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ ఏం నిర్ణయాలు తీసుకుంటారో బిగ్ బాస్ తెలియాలి. అంటే వీళ్ళు హౌస్ ఓనర్స్ ఉన్నారు కదా, వీళ్ళని తీసి టెనెట్గా పెట్టడం, వీళ్ళు టెనెట్ని హౌస్ ఓనర్గా పెడతారా లేదా అనేది చూడాలి, లేదా తీసేసి మొత్తాన్ని కలుపుతాడా లేదా అనేది కూడా చూద్దాం, రేపు తెలుస్తుంది. ఇప్పటిదాకైతే ఇంకా టాస్క్ లైవ్లో జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇమాన్యుల్కి అయితే అన్యాయం చేశాడు మర్యాద మనిషి. మీరు ఎపిసోడ్ చూస్తుంటే మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే ఓవరాల్గా మర్యాద మనిషి అనే పర్సన్ చాలా నెగిటివ్గా ఉన్నాడు, గుంట నక్కలాగా బిహేవ్ చేసి ఏదో తనే మొత్తం లీడర్గా ఉండాలనే ఆలోచనలో ఉన్నాడు. అలాగే అందరినీ తక్కువ చేసి చూస్తున్నాడు. అలాగే ఏదో అన్నీ నాకే తెలుసు నేనేం ఫేక్ కాదు క్రియేట్ చేస్తాను. మీకు మర్యాద మనిషి మీద ఏం ఒపీనియన్ ఉందో కామెంట్ చేయండి. అలాగే ఓటింగ్ రిజల్ట్స్ కూడా పెట్టారు, మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.